హరి ఓం సాయి అందరికీ మృకృతి యోగా నిలయం అందరికీ యోగా అందరికీ ఆరోగ్యం. డే 6 బీ రౌండ్ ఛాలెంజింగ్ హెల్దీ వెయిట్ లాస్ 31 డేస్ ప్రోగ్రామ్. ముందుగా అర్ధచక్ర పాదహస్తాసన స్లో మూమెంట్ 5 minutes డ్యూరేషన్. లాంగ్ ఇన్హేల్, లాంగ్ ఎక్సేల్, స్లో మూమెంట్. సో వెనకకి శరీరాన్ని వంచి సాగతీయాలి, ముందుకు శరీరాన్ని వంచి సాగతీయాలి. వెనకకి వెళ్ళినప్పుడు గాలి తీసుకోవాలి, ముందుకు వచ్చినప్పుడు గాలి వదలాలి. ఈ విధంగా 5 నిమిషాల పాటు చేయాలి. చేస్తున్నప్పుడు హిప్ మీద, స్టమక్ మీద, థైస్ మీద, బ్యాక్ థైస్ మీద మంచి ప్రెషర్ వస్తుంది. సో ఆటోమేటిక్లీ ఇలా స్లోగా చేస్తున్నప్పుడు బాడీ హీట్ అయ్యి మనకున్న ఫ్యాట్ కంటెంట్, వేస్ట్ కొవ్వు ఏదైతే ఉందో అడిషనల్గా అది ఆటోమేటిక్లీ బాడీని బ్యాలెన్స్ చేసుకుంటూ కరిగిస్తుంది, రెడ్యూస్ చేస్తుంది అనమాట. ఈ విధంగా లాంగ్ బ్రీత్ అండ్ లాంగ్ బ్రీత్ రిలీజ్ చేస్తూ స్లో మూమెంట్లో చేయాలి. చేస్తున్న టైంలో బాడీ హీట్ అయినప్పుడు ఈ ఫ్యాట్ అనేది బర్న్ అవుతూ వస్తుంది. సో చూస్తున్నారు కదా, కంటిన్యూ 5 minutes డ్యూరేషన్. లాంగ్ ఇన్హేల్, లాంగ్ ఎక్సేల్, లాంగ్ ఇన్హేల్, లాంగ్ ఎక్సేల్. బ్రీత్ చాలా ఇంపార్టెంట్. బ్రీత్ ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా జాగ్రత్తగా చేయాలి. నెక్స్ట్ వన్ పోస్టర్ అర్ధగడి చక్రాసన, లెఫ్ట్ రైట్ సైడ్ స్ట్రెచ్. లాంగ్ ఇన్హేల్, లాంగ్ ఎక్సేల్ అండ్ లెగ్ అప్, సైడ్, ఫ్రంట్ అప్. అగైన్ ఆపోజిట్ లెగ్ సైడ్ అండ్ ఫ్రంట్ అప్. లెగ్ రేజ్ అప్ చేసినప్పుడు బాడీ బెండ్ అవ్వడానికి ట్రై చేయాలి. బాడీ ఫ్రంట్ సైడ్ స్ట్రెచ్ అండ్ బాడీ ఫ్రంట్ స్ట్రెచ్ మూమెంట్ లూజ్. చూడండి ఎలా చేస్తున్నాను. కానీ బ్రీత్ అండి, ఇక్కడ మీరు టెక్నికల్గా చేసుకోవాల్సింది ఏంటంటే ఈజీగా ఉంటాయి పోస్చరు, కానీ బ్రీత్ చాలా అవసరం. స్లోగా స్ట్రెచ్ చేస్తూ లాంగ్ ఇన్హేల్, లాంగ్ ఎక్సేల్. బ్రీత్ మిస్ అవ్వకుండా చూసుకోండి. సో ఇలా చేస్తున్నప్పుడు కొంచెం పాదంలో కానీ, నీ జాయింట్లో కానీ, కొంచెం షోల్డర్స్లో కానీ ఇలా పెయిన్ అనిపిస్తుంది. కానీ ఎందుకంటే మనము ఆ జాయింట్స్ కానీ ఎప్పుడు కదిలించాం కదా, కదిలించకపోవడం వల్ల ఏంటంటే కొంచెం మజిల్ స్ట్రెయిన్ అనిపిస్తుంది, అలసటగా ఉండి పెయిన్ అనిపిస్తుంది, చేయాలనిపించదు. కానీ మనం ఎప్పుడైతే ఆ ఫీల్ని దాటుకొని నెక్స్ట్ స్టెప్ తీసుకోగలుగుతామో ఆటోమేటిక్లీ మనం ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఫిట్ అవుతుంది బాడీ అండ్ వెయిట్ లాస్ అవుతుంది. ఒక కాన్ఫిడెంట్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతుంది. చూడండి వెయిట్ లాస్ చేయడం వల్ల ఇంత బెనిఫిట్ ఉందో. సో ఒకటే పోస్చర్ని ఒక 5 నిమిషాల పాటు ఒకటే స్టైల్లో మెయింటైన్ చేస్తున్నప్పుడు వెయిట్ లాస్తో పాటు ఒక కాన్ఫిడెంట్ ఏర్పడుతుంది అనమాట. సో నెక్స్ట్ వన్ పోస్టర్ వచ్చేసేసి పర్వతాసన్, పాదహస్తాసన్, అర్ధచక్ర. చూడండి ఈ విధంగా. సో ఇది చేస్తున్నప్పుడు లెగ్ స్ట్రెంగ్త్తో పాటు ఫుట్ యాంకిల్ జాయింట్ స్ట్రెంగ్త్, నీ జాయింట్ స్ట్రెంగ్త్, హిప్ స్ట్రెంగ్త్ అండ్ బ్యాక్ మజిల్ స్ట్రెచ్, లోయర్ అబ్డమన్ మజిల్ స్ట్రెచ్ అండ్ వెయిట్ లాస్. సో మనం ఎక్కువ టైము చైర్ పొజిషన్లో కూర్చుంటాం కదా, కూర్చున్నప్పుడు మనకి ఆ పొజిషన్లో లైట్ వెయిట్ ఫీల్ ఉండాలి. ఒక 2-3 అవర్స్ జాబ్ చేసేవాళ్ళు అవ్వచ్చు, జనరల్గా ఎక్కువ టైం కూర్చొని ఉంటాం కానివ్వండి, వాటికి ఈ పోస్చర్ బాగుంటుంది. అట్ ఏ టైం వెయిట్ లాస్ కూడా అలానే వస్తుంది. చూడండి 2-in-1 బెనిఫిట్, అందుకే బీ రౌండ్ అని పెట్టాం, బెనిఫిట్. సో ఎందుకంటే ఒక వెయిట్ లాస్ ఒకటే కాదు, ఇక్కడ బాడీలో ఉన్న హెల్త్ ఇష్యూస్ని రికవర్ చేస్తూ మనం వెయిట్ లాస్ చేసుకుంటూ బాడీని ఇంకా స్ట్రెంగ్త్ అండ్ ఫిట్ చాలా బలంగా తయారు చేసుకుంటున్నాం. సో ఆడవారికి అయితే ఇది చాలా ఉపయోగకరం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే హడావుడిగా చేసేది లేదు, చాలా స్లోగా చేసేది. బాడీని ఎంత స్లోగా స్ట్రెచ్ చేసుకుంటూ బ్రీత్ చేసుకుంటూ చేస్తుంటే బాడీకి ఒక తెలియని ఎనర్జీ అనమాట. అసలు లేజినెస్సే కనిపించదు. ఆ మోటివేషన్లో కాన్సన్ట్రేషన్గా చేస్తుంటే ఆన్లైన్లో చేయాలనుకున్న వాళ్ళు నా వాయిస్ని బేస్ చేసుకొని కొంచెం ఎనర్జీగా చేస్తుంటే చాలా ఆ బెనిఫిటే వేరండి. నేను చెప్తున్నాను కాదు, కానీ ఒక్కసారి చేస్తే కానీ అర్థమవుతుంది. లేదా ఒక మ్యూజిక్ పెట్టుకొనైనా మనం ఆ పోస్టర్ని ఒక 5 minutes, ఒక సాంగ్ ఉంది అనుకోండి, ఆ సాంగ్ 5 minutes, ఆ సాంగ్ ఎంతవరకు ఆ మ్యూజిక్ తగ్గట్టుగా మనం బాడీని మోల్డ్ చేసుకోవచ్చు. చూడండి ఒక మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ కూడా ఎలాంటి పోస్టర్ని కూడా మనం చేయొచ్చు. అట్లా ఒక 5 songs ఈ విధంగా చేసుకోగలిగితే సూపర్ అనమాట. సో చూస్తారు కదా ఇక్కడ బెనిఫిట్. ఆ విధంగా చేస్తే లెగ్ స్ట్రెంగ్త్, హిప్ స్ట్రెంగ్త్, నీ జాయింట్ స్ట్రెంగ్త్ అండ్ సూపర్ బెనిఫిట్. సో అలానే యాజ్ యూజువల్ వెయిట్ లాస్.
చూడండి. ఇక నెక్స్ట్ వన్ పోస్టర్, లాంగ్ ఇన్హేల్, లాంగ్ ఎక్సేల్. ఆఫ్టర్ గో టు శవాసన్ స్లోలీ. చూడండి, లెగ్ స్ట్రైట్, స్టమక్ ఫోల్డ్ అండ్ ఫుట్ ఫ్లోల్డ్ అండ్ జంప్. లెగ్ స్ట్రైట్, స్టమక్ ఫోల్డ్, ఫుట్ ఫ్లోర్ టచ్ అండ్ జంప్. సో ఈ విధంగా 5 minutes. ఓకే, ఈ విధంగా 5 minutes ఇలా చేస్తున్నప్పుడు బాడీలో మనకి స్టమక్ మీద ఎక్కువ వెయిట్ వస్తుంది. ఆ వెయిట్ ప్రెషర్ వల్ల తొందరగా లోయర్ అబ్డమను, అప్పర్ అబ్డమను వెయిట్ లాస్ తొందరగా వస్తుంది. సో కానీ హెడ్ అప్ ఈ విధంగా చేస్తూ ఉండంటే మంచి వెయిట్ లాస్ ఉంటుంది. చాలా బెనిఫిట్ అనమాట. ఎంత ప్రెజర్ చేయగలిగితే అంత మంచిదన్నమాట. సో ఈ విధంగా మనం డైలీ చేస్తే 5 kgs నుంచి 8 kgs వరకు వెయిట్ లాస్ అవ్వచ్చు. అండ్ ఇలా ఆఫ్టర్ శవాసన్ రిలాక్స్ 10 minutes. శవాసన్ రిలాక్స్ 10 minutes. లాంగ్ ఇన్హేల్, లాంగ్ ఎక్సేల్. హరి ఓం సాయి అందరికీ.